హాయ్ అండి. టేప్‌తో పని లేకుండా బ్లౌజ్‌తో ఈజీ బ్లౌజ్ కటింగ్ చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ బిట్‌ని ఒక ఫోల్డింగ్ ముందు వేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకొని, ముడతలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా కింద వైపున కుడి చేతి వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా మార్క్ చేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనిని జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ముడతలు ఉంటే బ్లౌజ్ కొలతలు అనేది కరెక్ట్గా రావు. ఈ విధంగా నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసుకొని ఈ ఎడ్జ్ మీద ఈ లైన్ మీద బ్లౌజ్ని పెట్టుకోవాలి. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్, బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ఇలా నీట్గా సరి చేసుకొని ఫస్ట్ అయితే ఇలా సరి చేసుకొని నెక్ డీప్ ఉంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ నెక్ డీప్ దగ్గరే మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ పైకి కుట్లు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇది షోల్డర్ విడ్త్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ విడ్త్ దగ్గర మార్కింగ్ చేసుకొని పక్కన కుట్లు కోసం కొంచెం మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి షోల్డర్కి కుట్టు ఉంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని పక్కకి కుట్లు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ పొడవు ఇలా లాక్కుంటా పైన మార్కింగ్ చేసుకొని కుట్ల కోసం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి చంక ఉంది కదా, చంక దగ్గర కుట్టుంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని పైకి కొంచెం కుట్ల కోసం మార్కింగ్ చేసుకొని పక్కన ఇటు సైడ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. డాట్ల కోసం కొంచెం మార్క్ చేసుకొని పక్కన కుట్ల కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇంతే, బ్యాక్ పార్ట్ కొలతలు అయితే ఇంతే. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న దగ్గర ఎక్కడైతే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నామో దాని మీదే డ్రా చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేనైతే ఎక్కువసార్లు ఇదే మెథడ్ ఫాలో అవుతాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్, ఇక్కడ ఈ నెక్ దగ్గర మనకి ఏ మోడల్ కావాలంటే మోడల్ పెట్టుకోవాలి. కానీ ఫస్ట్ టైం మనం బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు ఇలా రౌండ్తోనే నేర్చుకోవాలి. ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక దగ్గర కూడా రౌండ్ తీసుకోవాలి. చంక దగ్గర మాత్రం ఇలాగే రౌండ్గా తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. మనం డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేసుకోండి. టేప్తో పని లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. టేప్తో అయినా అటు ఇటు అవుతాయి, కానీ ఆది బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి. అంతే, ఇదే బ్యాక్ పార్ట్, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకవైపున మనం బ్యాక్ కట్ చేసుకున్నాం, ఆపోజిట్ వైపున హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇలా ఆపోజిట్ వైపు తిప్పుకొని ఫోల్డింగ్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఓపెన్స్ అనేది మన ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా నీట్గా సరి చేసుకోండి. ఓపెన్స్ మాత్రం మనం ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు 1 ఇంచ్ మన కుడి చేతి వైపున
1 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఎలాగైతే బ్యాక్ పార్ట్కి గీసుకున్నామో అదే విధంగా లైన్ గీసుకోవాలి. తర్వాత హ్యాండ్ తీసుకో, బ్యాక్ ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ కొలత తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ వైపు తీసుకుంటే హ్యాండ్ రాలేదు, మనకి రాదు కూడా, చూడండి రాదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ దగ్గరే మనం హ్యాండ్ తీసుకోవాలి. ఎలా ఉందైతే అలా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. చూడండి ఆ లైన్ మీదే మనం పెట్టాలి. హ్యాండ్కి కూడా కింద ఫోల్డింగ్ పైన బ్లౌజ్ ఒకే విధంగా ఉండాలి. ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్ పెట్టిన ఆ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని పక్క నుంచు ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఆ లైన్ మీదే క్లాత్ పెట్టుకొని భుజం దగ్గర కుట్టుంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక దగ్గర కుట్టుంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని కుట్ల కోసం పైకి కొంచెం మార్క్ చేసుకోవాలి. సైడ్కి కుట్ల కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ కుట్టు దగ్గర నుంచి ఈ చంక దగ్గరది లైన్ కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఎలా అయితే డ్రా చేసుకుంటున్నానో అలా డ్రా చేసుకోండి. ఇది ఎందుకు అది అనద్దు, ప్రతి హ్యాండ్కి ఇది అవసరం. ఇదంతా మనకి కుట్టేటప్పుడు చెప్తానండి. నేనైతే ఎలా డ్రా చేస్తాను అలా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనం ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాం కదా, దాని మీదే నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు అక్కడ లైట్గా కట్ చేసుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ ఉంది కదా, ఒక ఫోల్డ్ని విప్పేసి ఈ విధంగా మనం కింద డీప్ తీసాం కదా, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటూ చేసేసుకోండి. మనకి ఇవన్నీ ఈ టిప్స్ అనేది మనకు స్టిచ్చింగ్ అప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి చూసుకోండి, నేను చూసుకున్న విధంగా చూసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. హ్యాండ్ని బ్యాక్ పెట్టి ఇలా సర్చ్ చేసి చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది, చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టేసుకోండి. ఒకవైపున బ్యాక్, ఇంకో వైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన దాంతో ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్స్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. బ్యాక్కి హ్యాండ్స్కి ఆపోజిట్ ఉండాలి. బ్యాక్ మాత్రమే మన వైపు, ఫ్రంట్ పార్ట్కి మాత్రం మన వైపు ఉండాలి. బ్యాక్ హ్యాండ్స్కి ఆపోజిట్ వైపు ఉండాలి. ఇలా నీట్గా ముడతలు లేకుండా చూసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టేసుకొని ముడతలు లేకుండా చూసుకోవాలండి. ముడతలు ఉంటే మనకి నీట్గా రాదు. ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది ఆ క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసేసుకోవాలి, నేను చేసుకున్న విధంగా. తర్వాత నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోండి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోండి. మీరు ఒక బ్లౌజ్ తీసుకొని మీ బ్లౌజ్ మీదే ఇలా కట్ చేసుకొని చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది.
ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇలా నీట్గా డ్రా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్పించే వాళ్ళు కూడా మనకి డబ్బులు పెట్టి నేర్చుకునే వాళ్ళు కూడా ఇంత నీట్గా నేర్పించరు. పేపర్ కటింగ్ అంటారు, ఇంకా ఏదేదో అంటారు. వాటన్నిటికన్నా ఇలా మనం డైరెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది చంక డీప్ అంటారండి. ఫ్రంట్ పార్ట్లో ఇలాగా రౌండ్గా లైట్గా, ఎక్కువ తీయకూడదు, ఇలా లైట్గా డ్రా చేసుకోండి. నేను చేసుకున్న విధంగానే డ్రా చేసుకోండి. ప్రతి బ్లౌజ్కి అంతేనండి, ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఎప్పుడు కూడా ఉక్సుల పార్ట్ దగ్గర మనం ఫ్రంట్ కొలతలు తీసుకోవాలి, కాజా దగ్గర తీసుకోకూడదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టుంది కదా, అక్కడ పెట్టుకొని ఆ కుట్టు దగ్గర మనం లైన్ పెట్టున్నాం కదా, ఆ లైన్ మీద పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పుకోండి. మన రౌండ్ ఎంతవరకు వస్తుందో అంతా, అది వరకు వచ్చింది కదండి. అక్కడ ఫస్ట్ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకొని 1/4 ఇంచ్ పైన కుట్ల కోసం పెట్టుకోండి. ఇప్పుడు చంక హ్యాండ్ మధ్యలో కుట్టుంది కదా, ఆ కుట్టు దగ్గర పెట్టుకొని ఇది షేప్ పట్టి దగ్గర కుట్టుంది కదా, అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ కుట్టు మీద పెట్టేసి కరెక్ట్గా షేప్ పట్టి దగ్గర మార్క్ చేసుకోవాలి, కొంచెం పైకి కొలతలు స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ షేప్ పట్టీకి దగ్గర డాట్ ఉంది కదా, ఆ డాట్కి షోల్డర్ మధ్యలో పెట్టుకొని ఇలా ఆ లైన్ మీద పెట్టేసి లాగకూడదు, ఎగ్జాక్ట్గా ఎక్కడుందో అక్కడ పెట్టేసి మార్కింగ్ చేసుకొని కొంచెం కిందకి కుట్ల కోసం. అలాగే ఫస్ట్ ఉక్స్ దగ్గర ఇప్పుడు ఉక్సుల పార్ట్ తీసుకొని ఫస్ట్ ఉక్స్ దగ్గర పెట్టుకొని 4వ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి 4వ ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోండి, కొంచెం కుట్ల కోసం కింద మార్క్ చేసుకోండి. ఇంతే, ఫ్రంట్ కొలతలు ఇంతే. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర మనం ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఎక్స్ట్రాగా వదులుకున్న దగ్గర ఈ విధంగా డ్రా చేసేసుకోండి. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసేసుకోండి. చాలా ఈజీ. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు ఇంకా అర్థమయ్యేలా నీట్గా వీడియో చేస్తాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి. టేప్తో అయినా మనకి కొలతలు అటు ఇటు అవుతాయి. ఇలా అయితే బ్లౌజ్ మాత్రం మనకి పర్ఫెక్ట్గా నీట్గా కుదిరిపోద్ది. మీ బ్లౌజ్ కుట్టుకొని ట్రై చేయండి, ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. ప్రింట్స్ వేసుకోవాలి, మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్తో షేప్ పట్టీ కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ పట్టీ పొడవు చూసుకోండి, ఇదైతే కరెక్ట్గా ఉంది. కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాగా ఉంటే మీరు కట్ చేసుకోండి. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఉక్సుల పట్టీ దగ్గర తీసుకొని షేప్ పట్టీ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఆ క్లాత్ మీదలో పెట్టేసి అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఆ కుట్టు దగ్గరే మార్కింగ్ చేసుకోండి. ఈ చివరన కూడా అలాగే మార్క్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని కొంచెం కుట్టు కోసం పైకి ఇలా మార్క్ చేస్తున్న దగ్గరే ఇలా డ్రా చేసుకోండి. కట్ చేసుకొని
పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నెక్ పీస్ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోండి. తర్వాత ఉక్స్ పట్టి అనేది కొంచెం సన్నగా ఉండాలి. ఒకసారి పొడవు చెక్ చేసుకోండి. కొంచెం పొడవుగా ఉంది కదా, కట్ చేసుకోండి. కొంచెం పొడవు ఉన్నా పర్లేదు, కుట్టుకునేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉక్స్ పట్టి అనేది సన్నగా ఉండాలి. కాజా పట్టి వెడల్పుగా ఉండాలి. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్ పీస్ కట్ చేసుకుందాం. మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కాబట్టి రౌండ్ నెక్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లాగే కట్ చేసుకుంటాను. మీరైతే స్కేల్తో 1 ఇంచ్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. అప్పుడు నెక్ పీస్ అనేది నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఒక 4-5 పీసులు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్స్ట్రాగా ఉన్నా పర్లేదు. బ్లౌజ్తో మన ఆది బ్లౌజ్తోనే టేప్ అవసరం లేకుండా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నీట్గా అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి, తర్వాత క్రాస్ బెల్ట్. అంతే అండి. బ్లౌజ్కి కావాల్సింది ఈ 5 పార్ట్లే: బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, ఉక్స్ పట్టి కాజా పెట్టి, నెక్ పీసులు. వీటిలో ఏది లేకపోయినా మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాకెట్ కుట్టి చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.